వెల్కమ్ బ్యాక్. ఒక్క ఎన్నికలే కాదు, అంతకు మించిన సవాళ్లు మోడీని రారమ్మని 2016లోకి ఆహ్వానిస్తున్నాయి. ఇక రాబోతున్న కొత్త ఏడాది రాహుల్కు కాసిన్ని సవాళ్లు, బోలెడని అవకాశాలతో స్వాగతం పలుకుతోంది. మరి ఈ ఇద్దరు నేతల్లో సవాళ్లను అధిగమించేదెవరు, తలొగ్గేదెవరు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ ఒక్క ఎన్నికల్లో పరిస్థితి అటు ఇటు అయినా మోడీకి పార్టీలో సీనియర్ల నుంచి వ్యతిరేకత పెళ్లుబుకుతుంది. ఇలా మోడీ ఒక్కో మెట్టు దిగుతుంటే పార్టీలో ప్రత్యర్థులే కాదు, పార్లమెంటులో ప్రత్యర్థులు కూడా ఒక్కటయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఎన్నికల్ని పక్కన పెడితే మోడీ 2016లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మోడీకి పెద్ద సవాల్. పీఠమెక్కిన తొలినాళ్లలో మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోడీ కేవలం టూర్లకే పరిమితమైపోయారన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు వచ్చే ఏడాది కూడా మోడీ విదేశీ టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారైపోయింది. కానీ దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితికి సమాధానం చెప్పిన తర్వాతే మోడీ విమానం ఎక్కాల్సి ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచమంతా చుట్టేస్తున్నా పెట్టుబడులు మాత్రం అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. 3వ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మోడీ అనుకున్న స్థాయిలో పెట్టుబడులు రాబట్టలేదు. 2016లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు రాబట్టుకోవడం మోడీ ముందున్న పెద్ద సవాల్. దీనికి తోడు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించాలి. మరోపక్క దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని నిలబెట్టే నిర్ణయాలు తీసుకోవాలి. మోడీ ప్రధాని అయ్యాక నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. 2016లో కిందకు దించేందుకు మోడీ ప్రయత్నాలు మొదలుపెట్టాలి. లేకపోతే ప్రజల్లో మోడీ మీద ఉన్న సానుభూతి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ ఆధిపత్యాన్ని ఎండగట్టడానికి పావులు సిద్ధం చేసుకుంటున్నాయి. వాటన్నింటినీ దారికి తెచ్చుకోవడం కూడా మోడీకి సవాలే. వీటితో పాటు అసెంబ్లీలను దక్కించుకుని రాజ్యసభలో బలం పెంచుకోవడానికి మోడీకి 2016 చాలా కీలకమైన సంవత్సరం. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే ఆ తర్వాత మళ్లీ బలం పెంచుకోవడానికి 2 ఏళ్లు ఆగాల్సి వస్తుంది. కానీ అప్పటికే పుణ్యకాలం పూర్తయిపోతుంది. 2016లో బలం పెంచుకోలేకపోయినా కీలకమైన జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లుల్ని రాజ్యసభలో నెగ్గించుకోగలగాలి. లేకపోతే అది మోడీ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. వీటిని తప్పించుకోవాలంటే మోడీ అందరినీ కలుపుకుపోవాల్సిందే. ప్రాంతీయ పార్టీలతో పాటు రాష్ట్రాలకు కూడా కొంత టైం కేటాయించాలి. అప్పుడే మోడీ వేడి తగ్గకుండా ఉంటుంది. ఇక 2016 స్వాగతం పలుకుతున్న మరో నాయకుడు రాహుల్ గాంధీ. ఇన్నాళ్లు ప్రతి కొత్త ఏడాది రాహుల్ కి ఎలా వెల్కమ్ చెప్పిందో తెలియదు కానీ బీహార్ విజయంతో 2016 మాత్రం రాహుల్ కి కాస్తంత సానుకూలంగా ఉండే అవకాశాల్ని కల్పిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా భూస్థాపితమైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి బీహార్ ప్రజలు పునరుజ్జీవమిచ్చారు. అయితే కూటమిగా బరిలోకి దిగడం వల్లే అన్ని సీట్లు సాధించామన్న విషయం కాంగ్రెస్ కి తెలియంది కాదు. అయితే 2016లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పొత్తు రాజకీయాల్ని నడిపించాల్సిన బాధ్యత రాహుల్దే. కాంగ్రెస్ పార్టీ ఇంత క్షీణ స్థితి నుంచి ఎలా కోలుకుంటుంది? చాలా రాష్ట్రాల్లో అది అంతకంతకు దాని చిరునామా గల్లంత అవుతుంది. కాబట్టి ఇప్పటికీ మాదే పెద్ద జాతీయ పార్టీ అని చెప్పొచ్చు. కాంగ్రెస్, బీజేపీ మాత్రమే 6-7 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వాటి ఉనికికి వచ్చిన ఢోకా లేదు. కానీ అవి పెద్ద ఉజ్వలంగా ఉండే అవకాశం అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ లేదు. ఇద్దరికి ఎదురీతగానే ఉంటుంది, రాహుల్ గాంధీకైనా మోడీకైనా. మోడీకి ఇంకా ఎక్కువ సమస్య, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి. రాహుల్ గాంధీకి ఏదొచ్చినా లాభమే, నష్టమేం లేదు. ఇందుకోసం ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీల నేతలతో సంబంధాలు నెరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తోడు 2016లో రాహుల్ వేయబోయే ప్రతి అడుగు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పెంచేదిగా ఉండాలి, లేదా కనీసం బీజేపీ బలాన్ని తగ్గించేదైనా ఉండాలి. ప్రాంతీయంగా కాంగ్రెస్ బలపడేలా చేయడం ఇప్పుడు రాహుల్ ముందున్న సవాల్. వ్యవస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ విషయంలో పెంచేలా అడుగులేయడం రాహుల్ ముందున్న సవాల్. అందుకు 5 రాష్ట్రాల ఎన్నికల్ని పావులుగా వాడుకోవాలి. 2016లో పార్టీ వ్యవస్థాగతంగా పుంజుకోవడానికి రాహుల్ కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదనే చెప్పాలి. ఇందుకోసం భేషజాల్ని పక్కనబెట్టి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపాల్సిందే. తాము గెలిచేది ఎక్కువ సీట్లా తక్కువ సీట్లా అన్నది పక్కన పెట్టి ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాల్సి ఉంటుంది. దీనికి తోడు రాహుల్ 2016లో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగేంత సమర్థతను, నాయకత్వ ధోరణిని అలవర్చుకోవాలి. ఇప్పటికే సోనియా గాంధీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 2016లో ఏ క్షణమైనా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు వహించేందుకు సిద్ధంగా తనను తాను ప్రిపేర్ చేసుకోవాలి. రాహుల్
నిజంగా చెప్పాలంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన యువ నాయకుడు అని చెప్పాలి. అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ అసలే ఇబ్బందుల్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేని ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ టైంలో యువ నాయకుడైన రాహుల్ గాంధీ వచ్చి కొంతవరకు ఏదో చేయగలుగుతాడన్నటువంటి ఆశలు కల్పించాడు. 2016లో రాహుల్ తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు దోహదం చేసేదిలా ఉండాలి. ఇప్పటికిప్పుడు తాను పూర్వ వైభవం సాధించాలన్న అత్యాశ కాకుండా పార్టీని నిలబెట్టే దిశగా రాహుల్ కృషి చేయాలి. అందుకు 2015లో అందుకొచ్చిన అవకాశాన్ని 2016లో కూడా కొనసాగించాలి. అప్పుడే రాహుల్ కి 2016 సవాళ్ల సంవత్సరంగా కాకుండా సానుకూల సంవత్సరంగా నిలుస్తుంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.